everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well and hope your preparation is also in the right direction. Okay, మీరు ఏది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఇంటెన్సివ్ ప్రిపేర్ అవ్వండి అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు రీఛార్జ్ యువర్ సెల్ఫ్ లైక్ యువర్ మొబైల్, యూ నీడ్ టు రీఛార్జ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. మనకి ఎన్నో ఎనర్జీస్ లాగుతూ ఉంటాయి. సో బీ పాజిటివ్ అండ్ ట్రై టు ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో దిస్ రిక్రూట్మెంట్ ఎస్పెషలీ ఫర్ ద పీపుల్ దోస్ ఆల్రెడీ వర్క్డ్. అంటే కొంతమంది ఎలా ఉంటుందని ప్రిపరేషన్కి వచ్చిన వాళ్ళు ఆస్పిరెంట్స్ వర్క్ చేసి ప్రిపరేషన్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది ప్లేస్మెంట్ ద్వారా రావడం వల్ల వర్క్ ప్రొఫైల్కి వెళ్ళి వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ 2 కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఇద్దరు కూడా చెప్పుకోవచ్చు. మినిమమ్ 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే దిస్ ఇస్ ఆపర్చునిటీ బై ద వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ పవర్ సెక్టర్ కంపెనీ, దట్ ఈస్ THDC ఇండియా లిమిటెడ్. జనరల్గా THDC అనేది త్రో గేట్ రిక్రూట్మెంట్ ఇస్తూ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ అయితే నోటిఫికేషన్ ఇచ్చారో ఇది వితౌట్ గేట్ క్వాలిఫికేషన్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చారు. బట్ చెప్తున్నాను కదా, ఎవరికైతే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉందో సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ అండ్ మెకానికల్ కానీ వాళ్ళందరికీ కూడా ఉంది. కాబట్టి రేపు ఫ్యూచర్లో ఒకవేళ మీరైనా ప్రైవేట్ వర్క్ చేసిన ప్రైవేట్ జాబ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ కానీ ఏది చేసినప్పుడు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో మీకు వస్తే కూడా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అందరూ చూడడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. వీఆర్ వెరీ ప్లీజ్డ్ విత్ యువర్ రెస్పాన్స్. ఇట్లా కంటిన్యూ చేయండి. మీకు కావాల్సిన ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా రీచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, రైట్. మూవింగ్ ఆన్ టు ద వీడియో హియర్. THDC ఇండియా లిమిటెడ్ వన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ఏ మినిరత్న కంపెనీ, PSU ఇది. ఓకే, పవర్ సెక్టర్ కంపెనీ. ద కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ, మీకు ఆల్రెడీ చూసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో PDF మీకు దొరుకుతుంది. ఓకే, ఇక వేకెన్సీస్ గురించి మాట్లాడితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనింగ్గా వాళ్ళు వేకెన్సీస్ అయితే ఇన్వైట్ చేస్తున్న వేకెన్సీ ఇచ్చారు. ఇన్విటేషన్స్ అప్లై చేయడానికి ఇన్విటేషన్స్ ఇచ్చారు అండ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద ఆస్పిరెంట్స్. సో సివిల్ క్యాడర్లో చూసుకుంటే మనకి E2 గ్రేడ్లో 30 పోస్ట్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ క్యాడర్లో E2 గ్రేడ్లో 25 పోస్ట్. ఇక్కడ కమ్యూనిటీ బట్టి కూడా మీకు ఆల్రెడీ చూసుకోవచ్చు. మెకానికల్ క్యాడర్లో 20, ఇవి మేజర్గా 3 బ్రాంచెస్ మాట్లాడుతున్నాను. తర్వాత జియాలజీ 7, ఎన్విరాన్మెంట్ 8, మైనింగ్ 7, హ్యూమన్ రిసోర్స్ 15, ఫైనాన్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి, మీకు ఆల్రెడీ చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ గురించి తర్వాత చెప్పారు, నేను అది కూడా చెప్తాను. సో డీటెయిల్స్ అని చూసుకోవచ్చు మీరు. ఇందులో PW వాళ్ళకి సపరేట్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ క్లారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. అయితే క్వాలిఫికేషన్ ఏముండాలి సార్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనే విషయానికి, ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఫుల్ టైమ్ BR BTech చేసి ఉండాలి. ఓకే, 60% మార్క్స్తో చేసి ఉంటే సరిపోతుంది. అదే ఎప్పుడైనా 1 year కనుక రిలవెంట్ ఫీల్డ్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ ఇంజనీర్ సివిల్ పోస్ట్ ఇన్ E2 గ్రేడ్. 30 years అప్పర్ ఏజ్గా లిమిట్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ 30 yearsగా ఫిక్స్ చేశారు. ఓకే, ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎలక్ట్రికల్ క్యాడర్ E2 గ్రేడ్కి అప్లై చేయాలనుకుంటే ఫుల్ టైమ్ BTech ఆర్ BE డిగ్రీ ఉండాలి, 60% మార్క్స్ తోటి, రిలవెంట్ డిసిప్లిన్స్లో ఉండాలి. అట్లాగే ఈ రిలవెంట్ ఫీల్డ్స్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 30 years అప్పర్ ఏజ్ లిమిట్గా ఫిక్స్ చేయడం జరిగింది. ద సేమ్ థింగ్ ఫర్ ద మెకానికల్ అప్లై చేయాలనుకుంటే మెకానికల్లో ఫుల్ టైమ్ డిగ్రీ ఉండాలి. ఈ రిలవెంట్ డిసిప్లిన్లో మెకానికల్ కానీ ఆటోమేషన్ ఇంజనీర్ రెండు కూడా వాళ్ళైతే అలో చేస్తున్నారు. అండ్ ఈ రిలవెంట్ ఫీల్డ్స్లో 1 year మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దోస్ ఆల్రెడీ వర్క్ అండ్ కేమ్ టు ద ప్రిపరేషన్, దట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఓకే, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి అక్కడ వద్దనుకొని మళ్ళీ ప్రిపరేషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వాళ్ళకి రీచ్ అయ్యే, ఒకవేళ మీరు ఉంటుంటే ఓకే, మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ద సేమ్ థింగ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ పోస్ట్, మైనింగ్ పోస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆల్సో. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద రిలాక్సేషన్. కమ్ బ్యాక్ టు ద రిలాక్సేషన్. జనరల్గా గవర్నమెంట్ అయితే నామ్స్ ఇస్తుందో OBC నాన్ క్రిమినల్ వరకు 3 years, SC ST వాళ్ళకి 5 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ 10 years అయితే ఉంటుందో అది అప్లికేబుల్ అవుతున్న విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. అట్లా డైరెక్ట్ ఇవ్వలేదు, బట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. జనరల్గా అన్ని నోటిఫికేషన్ అవుతుంటే అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఒకవేళ రిలాక్సేషన్స్ కానీ కమ్యూనిటీ వైజ్గా మీకు పోస్టింగ్ కావాలనుకుంటే మాత్రం రిలవెంట్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి, మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఉండాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఫిజికల్ ఇయర్ ఏదో ఆ ఫిజికల్ ఇయర్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో క్వాలిఫికేషన్ క్రైటీరియా ఎలా ఉంటుందనే విషయాన్ని మాట్లాడుకుంటే ఒక పోస్ట్కి, అది సివిల్కి కానీ ఎలక్ట్రికల్కి కానీ మెకానికల్ కానీ ఇంకేదైనా కానివ్వండి, ఒక పోస్టు కనుక 50 కన్నా తక్కువ వేకెన్సీస్ వస్తే డైరెక్ట్ ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారంట. 100% వెయిటేజ్ పర్సనల్ ఇంటర్వ్యూకే ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ EWS OBS వాళ్ళందరికీ కూడా 50% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద కన్సిడర్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటారు నెక్స్ట్ స్టేజ్కి. SC ST PW ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి అయితే 40% అబోవ్ మార్క్స్ వచ్చిన అందరినీ కూడా తీసుకొని నెక్స్ట్ స్టేజ్కి ఫిల్టర్ చేసుకుంటారు. ఓకే సార్, ఒకవేళ ఒక పోస్ట్కి కనుక 50% కన్నా 50 నెంబర్కి 50 మంది కన్నా ఎక్కువ అప్లై చేశారు ఒక పోస్ట్కి, ఆ క్రైటీరియాలో డెఫినెట్గా ఆ టైంలో మనకి ఆ క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఆ క్రైటీరియాలో మనకి డెఫినెట్గా
పర్సనల్ ఇంటర్వ్యూ కన్నా ముందు వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సిబిటి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి సిబిటి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. మళ్ళీ వినండి, 50 లోపే అప్లికేషన్స్ వస్తే ఒక పోస్ట్కి డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ, 50 కన్నా అప్లికేషన్ వస్తే పర్సనల్ ఇంటర్వ్యూ కన్నా ముందు సిబిటి ఎగ్జామ్ రాయాలి. ఆ సిబిటి సిలబస్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు, మీరు సిలబస్ చూసుకోవచ్చు. టోటల్ మార్క్స్ 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, జనరల్ అవేర్నెస్, జనరల్ రీజనింగ్ అండ్ కన్సర్న్ డిసిప్లిన్, అంటే మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ డిసిప్లిన్ మీద 120 క్వశ్చన్స్, మెకానికల్ అయితే మెకానికల్ మీద 120 క్వశ్చన్స్, సివిల్ అయితే సివిల్, ఇట్లా మైనింగ్ అయితే మైనింగ్ మీద 120 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది మీకు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి. నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/4 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, అది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎట్లుంటుందంటే ఫిల్టరేషన్ ఎలా ఉంటుందంటే సేమ్ అక్కడ 50% ఎట్లా చేశారో పర్సనల్ ఇంటర్వ్యూకి ఎవరికైతే 50% అబోవ్ ఈ కేటగిరీ వాళ్ళకి వస్తే వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్కి ఫిల్టర్ చేస్తారు. ఎవరికైతే ఈ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళకి 40% అబోవ్ వస్తుందో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూకి అలో చేస్తారు. ఇక్కడ వెయిటేజ్ గురించి మాట్లాడితే 75% వెయిటేజ్ సిబిటి ఎగ్జామ్కే ఉంటుంది. 25% వెయిటేజ్ విల్ బి ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. 25% మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ, ముందు కంప్లీట్గా పర్సనల్ ఇంటర్వ్యూ 100%. ఓకేనా, చూసుకోవచ్చు మీరు. టోటల్ మార్క్స్ 200, ఇక్కడ చూసుకోవచ్చు 150 ఎగ్జామ్కి, 50 పర్సనల్ ఇంటర్వ్యూకి. సెంటర్స్ ఇలా ఈ విధంగా ఇచ్చాడు, మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఆ సెంటర్స్ బేస్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెంటర్స్ అవన్నీ చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ ఇంకా జనరల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్, దెర్ ఈజ్ ఎ ఫీ ఆల్సో. ఎస్, ఫీ కూడా ఉంది, 600 రూపీస్ ఫీజు కట్టాలి అప్లై చేయడానికి. దానికన్నా ముందు పే స్కేల్ గురించి మాట్లాడితే బేసిక్ 50,000తో స్టార్ట్ అవుతుంది మీకు. మీ పే స్కేల్ 50,000 నుంచి 1,60,000 బేసిక్ పేతో ఉంటారు మీరు. ఈ అలవెన్సెస్ అంటారా, పిఎస్ఎస్లో వండర్ఫుల్ అలవెన్సెస్ ఉంటాయి, పర్క్స్ ఉంటాయి, అవి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. 6 డిజిట్ శాలరీ వెరీ సూన్ రాబోతుంది, ఎందుకంటే ఇది పిఎస్యూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, రైట్? ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ వర్క్ చేస్తుంది. వితిన్ 1 year వీ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ పే స్కేల్, సిక్స్త్ కమిషన్. నా 7th పే కమిషన్లో ఉంది, 8th పే కమిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దీంట్లో ఉన్న శాలరీలో 2.3 to 2.8 వరకు ఎక్స్పెక్టేషన్ ఉంది పెరుగుతుందని. అంటే అర్థం చేసుకోండి, ఈజీలీ ఆ బేసిక్ పేకి మల్టిప్లై చేయండి మీరు, ఎంత బేసిక్ పే అవుతుందని మీకు అర్థమవుతుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఈ బేసిక్ పేని మిస్ చేసుకోవద్దండి. ఓకే, ఆఫ్టర్ 4 years మీకు బేసిక్ పే చేంజ్ అవుతుందని చెప్తున్నారు, ఈ విధంగా సెలెక్ట్ అవుతారు. ఆ విషయాన్ని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజు అయితే ఉంది, 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. ఎవరికి లేదంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడిఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ బిలాంగ్ టు డూబ్ క్షేత్ర అండ్ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ టీహెచ్డీసీ ప్రాజెక్ట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం 600 రూపీస్ ఆన్లైన్ ఫీజు పే చేసుకోవాలి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఓకే, నా విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్సే, మీరు చూసుకోవచ్చు. మన పీడిఎఫ్ ఫైల్ ఇది, మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో నేను పింగ్ చేస్తాను, అక్కడ దాని నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. కంప్లీట్ చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. వెబ్సైట్కి వెళ్ళేసి కెరీర్లోకి వెళ్ళి న్యూ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే టీహెచ్డీసీ న్యూ జాబ్ ఓపెనింగ్ అని కొట్టండి, డైరెక్ట్గా లింక్ వస్తుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్, రిమెంబర్ ద డేట్స్ గైస్. February 12th స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఓపెన్ 10 o'clock ఆల్రెడీ February 12th ఓపెన్ అయిపోయింది. మనకి March 14th వరకు చాయిస్ ఉంది అప్లై చేసుకోవడానికి, వీలైన త్వరగా అప్లై చేసుకోండి. These are the dates about the recruitment here. Remember the dates are important. Remember the dates and apply it as soon as possible. Remember guys, this is for those who are not attended the gate apply చేయని వాళ్ళు, minimum 1 year experience relevant field లో, ఇక్కడ ఇచ్చిన ఫీల్డ్లో కనుక ఉంటే you are eligible to apply, and this is a very very good life in THD is going to be definitely. Okay, so thank you so much for watching this video. I am going to meet in the next video. Until then, bye, take care.